మొత్తానికి అత్త ఇద్దరిని మంచి కసకల్నే కన్నది. హలో వినేష్ బ్యూటీ, నిన్నే చెట్టంత మగాండి నేను ఇక్కడ నిలబడుంటే పలకరించకుండా వెళ్ళిపోతున్నావే. నువ్వెవరు అని పలకరించమంటావు? నీతో నాకేంటి పని? నా పనంతా నీతోనే ఉంది. అవును, ఈ పొలం అంతా మీదేనా? చూడు, నీతో గ్యాస్ కబుర్లు చెప్పే టైం నాకు లేదు. అదిగో ఆ తోటలో మీ మాయ ఉంటారు, అక్కడికి వెళ్ళి పెట్టుకోని దుకాణం. మంది ఒకేజ్ గ్రూపు, మునిగినా తేలినా మనం చూసుకోవాలి గాని అక్కడికి వెళ్ళమంటావేమిటి? నాతో పెట్టుకో, మాకు హద్దులో ఉండి మాట్లాడు. అదే ఆ హద్దులు ఏమిటో చెప్తామనే నీ దగ్గరికి వచ్చాను. ఏంటి? అదే నా పొలం సరిహద్దులు. అదిగో ఆ కనిపిస్తున్న కొబ్బరి చెట్టు దగ్గర నుంచి ఈ మామిడి చెట్టు వరకు మధ్యలో ఉన్న 100 ఎకరాలు నీది. అటుపక్కది నాది. ఇటుపక్కది నీరుది. ఆ ముందుది మా అమ్మది. అంటే మా అత్తగారిది. అటు ఇటు మరదలది, ఎదురుగా అత్తగారిది. అదృష్టం అంటే నీదేరా వెంకటేశ్వరరావు. చెప్పాను అదృష్టమని, అదిగో వెతుక్కుంటూ వచ్చింది. దాంతో పెట్టుకో, మాకు అసలే మంచిది కాదు. పోనీ నీతో పెట్టుకోనా? దాంతో పెట్టుకో, మూతిపళ్ళు రాలు కొడుతుంది. కొడతాను, కొట్టించుకుంటాను, చూస్తావా? చూద్దాం. అయితే నా మాటలకు అది వేడికి పోయి ఒళ్ళంతా తడిపేసుకునేలా చేస్తాను. బెట్టా? పెట్టు. ఎంత? 10 రూపీస్. 5 రూపీస్. కన్ఫ్యూజ్. అదేం చూసు? ఓ కొత్త చూసు. ఆ పొగరపోతు పక్కింటి అతను గెలుచుంటాడా, ఓడిపోయి ఉంటాడా? అబ్బా, అంత తొందరే నీకు. ఏంటి అతను ఓడిస్తానని నువ్వు తడిసిపోయొచ్చావు? పంపు తీసి అతను గెలిచాడా? నేను ఓడిపోయాను. సిగ్గు లేకపోతే సరి. అసలు ఏం జరిగింది? విప్పలేడేమో అని ఓ పొడుపు కథ వేశాను. ఏమిటిది? మాకున్న 2 మీకు లేవు, అవేమిటో చెప్పుకో అన్నా. అంత నోరు నొక్కనక్కర్లేదు, అతను ఈజీగానే చెప్పాడు. ఏమని చెప్పాడే? మనకున్న అమ్మా నాన్న తనకు లేరు అని. तद्विष्णोत् परमं पदं सदा पश्यन्ति सूरयः दिवेव चक्षुरा ततं महादेवी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् డబ్బు తీసుకుని 4 రోజులు కాలేదు, మళ్ళీ తగలటవరా? నిజమే, రావద్దనే అనుకున్నానండి. కానీ ఆ విశాఖపట్నంలో సారా పాటలు వచ్చి మీరున్నారని ధైర్యంతో ఆ రెడ్డి గారి కంటే ఎక్కువ పాడేశాను. నెక్స్ట్ రిపోర్ట్ ఉంది కదండి మరి. మా ఇంట్లో వాళ్ళు ఉండగా ఎప్పుడైనా వాళ్ళ కళ్ళ ముందు కనిపించావో నీ ప్రాణం తీస్తాను. ఇది కూడా మళ్ళా ఏదైనా కొంటే తప్ప ఊరికే ఎందుకు వస్తానండి? అమ్మా, ఇదేమిటి నాన్న నువ్వు అడిగితే నేను నిజం చెప్పాలి. కానీ నేను ఏం చేసినా మీ మేలు కోసమే నువ్వు నమ్మితే దయచేసి వివరాలేమి అడక్కమ్మా.
అమ్మే నేను బ్యాంక్ నుంచి తెచ్చిన డబ్బు ఎవరికి ఇచ్చావు? మన శోభమ్మకి ఇచ్చాను. శోభా, శోభా, ఏంటమ్మా? బైరం ఇచ్చిన డబ్బు తీసురామ్మా, నగర కొట్టుకు వెళ్ళాలి. ఏమిటి అలా చూస్తావు? ఏ నీకు కూడా చెప్పకూడని ఖర్చులు ఏమైనా ఉన్నాయా? ఏమిటే నీ ధోరణి? చెప్పు. ఆ డబ్బు నేనే తీశాను. ఓహో, వందల్లో అవసరాలు వేలల్లోకి వచ్చాయా? అది కాదు రత్నం. పెళ్లిడికి వచ్చిన ఆడపిల్లల్ని ఇంట్లో పెట్టుకుని వాళ్ళకి వీళ్ళకి డబ్బు తగలేయటానికి సిగ్గు లేదు? రత్నం, ఆహా, నోరు పెగిలిందే. తప్పుడు పని చేసింది చాలక ఇంకా ఎదురు సమాధానం కూడానా? చచ, మీ మొహం చూడడానికి నాకు అసహ్యం వేస్తుంది. వెళ్ళండి అవతలకి. ఆగత్తా, ఉరుమురిమి మంగళం మీద పడిందని ఆయన ఎందుకు పాపం తిడతావు? మావయ్య ఆ డబ్బు నాకిచ్చాడు. అడ్డమైన వాళ్ళకి అలసిచ్చింది చాలక డబ్బు కూడా దోచిపెడుతున్నారన్నమాట. ఇది దోపిడీ కాదు, ముష్టి కాదు, న్యాయంగా నాకు రావాల్సిన డబ్బు. ఏమిటో న్యాయంగా నీకు రావాల్సిన డబ్బు? ఏమిటా? బంగారం లాంటి నా 100 ఎకరాల పొలం 20 సంవత్సరాల నుంచి ఎకరానికి 40 బస్తాలు పండించుకుంటూ మాకు ముష్టి 20 బస్తాలు పడేస్తావా? ఏంటా ఎక్కడాక 40 బస్తా? ఇదేమైనా మ్యాజికా మంత్రమా? అది మలయాళ మంత్రమో శేషమ్మ తంత్రమో మా అత్తకే తెలుసు. అంటే మీ పంటను అక్రమంగా నేను తినేస్తున్నానేనా? ఇతరుల సొమ్ము తినాల్సినంత కర్మ ఈ శేషారత్నాన్ని పట్టలేదు. తినేశావో ఆ డైమండ్ సెట్ చేయించుకున్నావో ఎవరికి తెలుసు? నా పొలంలో ఎకరానికి 40 బస్తాలు పండుతుంది, పండించి చూపిస్తాను. నీ బోడి పొలం తీసుకుని అవతలిపా. ఓడి గిడి అనమాకత్త. అత్త అన్నావంటే కాళ్ళు వెరగొడతా. ఎవరు నీకత్త? కొత్తగా చెప్పాలా? నువ్వే కదా. ఆ, అవునత్త, రోజు నువ్వు ఎక్సర్సైజ్ అవి చేస్తావా? ఇంత స్లిమ్ గా ఉన్నావు. రోజుకు గంట యోగా చేస్తాను. ఏయ్, అసలు నా గురించి నీకు దేనికి? పో బయటికి. నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియటం లేదురా. చిన్నవాడు అయిపోయావు గాని లేకపోతే చేతులెత్తి దండం పెట్టాలి. ఛ, ఏమిటి మామయ్య ఇది? కన్న కూతురే నన్ను అనుమానించిందిరా. ఆ డబ్బు ఎవరికి ఇచ్చాను నీకు తెలుసుకోవాలని లేదా? అంత తెలియాల్సిన విషయం అయితే నువ్వే చెప్తావుగా మామయ్య.